కేవలం 2,00,000 రూపాయలు డౌన్ పేమెంట్ మీరు కట్టుకోగలిగితే 2 BHK అపార్ట్మెంట్లో ప్లాట్లు మంచి ప్రైమ్ లొకేషన్లో మీ ముందు తీసుకొచ్చాను. మార్కెట్ కంటే రేటు కూడా ధర తక్కువ చెప్తున్నారు. కేవలం 54 లక్షల రూపాయలు మాత్రమే. ఆల్ ఎమ్యూనిటీస్ అండ్ GST కలిపి ఉంటుంది. ఎలాంటి ఛార్జ్ చేయట్లేదు. అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ పైన ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఈ అపార్ట్మెంట్ యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నట్టయితే వనస్థలపురంలోని బస్ డిపోకు ఆనుకొని ఉంటుంది. ఏదైతే ఈ హైవే చూస్తున్నారో ఇది విజయవాడ 8 లైన్ హైవే. ఈ హైవేకు ఆనుకొని ఉన్న కృష్ణవేణి హాస్పిటల్ పక్క నుంచి ఈ అపార్ట్మెంట్ వరకు కేవలం 700 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మన పక్కకే ఆనుకొని బస్ డిపో ఉంటుంది. ఇది దీని ఎగ్జాక్ట్ లొకేషను. ఇక ఈ అపార్ట్మెంట్ యొక్క వివరాలకు వెళ్ళినట్టయితే ఈ అపార్ట్మెంట్ టోటల్ G+5 కట్టబడింది. ఫ్లోర్కు 4 ఫ్లాట్లు ఉంటాయి. 2:2 టోటల్ 20 ఫ్లాట్లు ఉంటాయి. 20 ఫ్లాట్లలో 12 ఫ్లాట్లు సోల్డ్ అవుట్ అయిపోయినాయి. 4 స్టే కూడా చేస్తున్నారు. 8 ఫ్లాట్లు మాత్రమే మనకు సేల్కు ఉన్నాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇందులో ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి మనకు 1125 SFTలో 42 యూడియోస్తో రావడం జరిగింది. కన్స్ట్రక్షన్ మాత్రం ఎలాంటి అజాగ్రత్త చేయకుండా ఆర్కిటెక్ట్ డిజైన్తో ఇంజనీరింగ్ ప్లాన్తో మంచి ప్లానింగ్తో అద్భుతంగా రావడం జరిగింది. ఈ అపార్ట్మెంట్కు హైదరాబాద్ NOC కూడా ఇవ్వడం జరిగింది. దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక మనం పార్కింగ్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా పైన ఫ్లాట్ ఏ విధంగా ఉంది వెళ్ళి చూద్దాం. నార్త్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయినాము. ఇలాంటి ఎంట్రన్స్ మనకు 2 కూడా ఇవ్వడం జరిగింది. కార్లు కానీ బైకులు కానీ లోపలికి ఈజీగా వచ్చే విధంగా అందమైన ర్యాంపు, విశాలమైన మంచి పార్కింగ్ ఉంటుంది. ఇందులో ఎమ్యూనిటీస్ గురించి మనం మాట్లాడుకునే ముందు చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. విజయవాడ 8 లైన్ హైవే నుంచి కేవలం 700 మీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. రైతు బజార్ వనస్థలపురం రైతు బజార్ నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. LB నగర్ మెట్రో నుంచి మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. వార ఎగ్జిట్ నెంబర్ 11 పెద్దంబరిపేట నుంచి కూడా మనకు 6 కిలోమీటర్లు ఉంటుంది. ఇటు చూసుకున్నట్లయితే మనకు సాగర్ హైవే ఇంజాపూర్ ఖమ్మం నుంచి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి రోడ్డు కనెక్టివిటీతోని అద్భుతమైన మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి ప్లాట్లు మీ ముందు తీసుకొచ్చాను. మనకు స్కూల్స్ విషయాన్ని చూసుకున్నట్లయితే మనకు సెంట్ జోసెఫ్ స్కూల్ మనకు అతి దగ్గరలో ఉంటుంది. అదేవిధంగా మనకు జీ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, భాష్యం బ్లూమ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, సూపర్ మార్కెట్లు కానీ, హాస్పిటల్స్ కానీ, మనకు విజయవాడ 8 లైన్ హైవే కానీ ప్రతి ఒక్కటి నియర్ బై ఉంటాయి. ఇక ఎమ్యూనిటీస్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే కార్ పార్కింగు, బైక్ పార్కింగు, 24/7 సెక్యూరిటీ ఉంటుంది. పైకి వెళ్ళడానికి 6 మెంబర్ గల అందమైన లిఫ్ట్ ఉంటుంది. CC కెమెరాలు కూడా ఇవ్వబడతాయి. బ్యాకప్ బ్యాటరీ కూడా ఉంటుంది. ఈ బ్యాకప్ బ్యాటరీ వచ్చేసి మనకు కామన్ ఏరియాలో కాకుండా మనకు ఫ్లోర్ వైజ్ కూడా ఇవ్వబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. పైనకి వెళ్ళి 2 BHK ప్లాట్ ఏ విధంగా ఉందో చూద్దాం. లిఫ్ట్ ద్వారా అయితే మనం పైకి చేరుకున్నాము. మీకు ముందే చెప్పాను కదా ఫ్లోర్కు 4 ఫ్లాట్స్ ఉంటాయని. 2:2 ఉంటాయి. మనకు కామన్ వాల్స్ లేకుండా ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న ఫీలింగ్ అయితే మీకు 100% కలుగుతుంది. చూసుకోండి కారిడార్ కూడా మనకు విశాలమైన మంచి కారిడారు, అది కూడా మనకు మంచి గ్రానైట్తోని చాలా అద్భుతంగా చేయించడం జరిగింది. మీకు చూపించబోయే ఫ్లాట్ వచ్చేసి మనకు ఇదే ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. మీకు ముందే చెప్పాను కదా బస్ డిపోకు ఆనుకొని ఉంటుంది. అద్భుతమైన మంచి ప్రైమ్ లొకేషను. ఈస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఇది వచ్చేసి మనకు 1125 SFTలో 42 యూడియోస్తోని చాలా అద్భుతంగా విశాలంగా రావడం జరిగింది. చూసుకోండి మనకు విశాలమైన ఎక్సలెంట్ హాలు. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు అద్భుతమైన మంచి టైల్స్తో ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా UPVC విండోలు కూడా ఉంటాయి. ఇక్కడ మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇటు చూసుకుంటే ఇది ఒక డైనింగ్ ఏరియా. చూసుకోండి ఈజీగా ఇందులో మనకు 6 మెంబర్ డైనింగ్ టేబుల్ అయితే 100% వస్తుంది. ఇటు వచ్చేసి మనకు ఒక 2 వ్యక్తులు ఉండి పూజ చేసుకునే విధంగా 2 రెక్కల డోర్తోని ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. 100% వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. ఇది వచ్చి మనకు ఓపెన్ కిచెన్. చూసుకోండి కిచెన్ కూడా L ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి అందమైన టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా విండోతోని సరిపడని సెల్ఫ్లతోని మంచి ప్లానింగ్తోనైతే అద్భుతంగా కట్టడం జరిగింది. ఇది వచ్చేసి మనకు యూటిలిటీ పాయింట్. చూసుకోండి యూటిలిటీ పాయింట్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇక్కడ మనకు
వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా అన్ని రకాల మంచి నల్లాలతోని మంచి ఫ్లోరింగ్ టైల్స్తో చాలా అద్భుతంగా కూడా జరిగింది. ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే మీకు ఇక్కడ గ్రిల్స్ కూడా పెట్టడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు కిచెను, డైనింగ్ ఏరియా, ఒక పూజ గది, విశాలమైన హాలు అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి, కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేస్ రావడం జరిగిందో. ఇందులో మనకి ఇండియన్ కల్చర్తోని అందమైన టైల్స్ వాడి అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న సింక్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే అక్కడ తిన్న తర్వాత చేతి కట్టుకునే విధంగా మంచి ప్లానింగ్తోనే తెచ్చారని చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్న పోర్షన్ ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి, మాస్టర్ బెడ్రూమ్ ఎంత విశాలంగా వచ్చిందో. ఈజీగా ఇందులో 6x6 బెడ్ పట్టగా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తోని, సరిపడిన సెల్ఫ్లతోని, వెంటిలేషన్ పరంగా విండోతోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది మనకు అటాచ్డ్ బాత్రూమ్. చూసుకోండి, బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ రావడం జరిగిందో. ఫ్రెండ్స్ ఇందులో చూసుకుంటే మనకు ఫ్లోరింగ్ టైల్స్ కానీ, వాల్ టైల్స్ కానీ మంచి డిజైన్తోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు లాట్రిన్ కుండీలు అయితే హిండ్వేర్కి సంబంధించిన ఇవ్వడం జరిగింది. నల్లాలు కూడా మంచి క్వాలిటీ గల నల్లాలు పెట్టడం జరిగింది. ప్రతి బాత్రూంలో కూడా మనకి ఇదే విధంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, మాస్టర్ బెడ్రూము, అటాచ్ బాత్రూము, మన కామన్ బాత్రూము, దీని పక్కకు ఆనుకొని ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి ఇలా ప్లానింగ్ ఎంత బాగుందో. ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్తోని, సరిపడిన సెల్ఫ్లతోని, వెంటిలేషన్ పరంగా విండోతోని, ఇటు చూసుకున్నట్లయితే మనకు ఒక బాల్కనీ కూడా రావడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్ ఇలా ప్లాన్ ఎంత బాగుందో. వెంటిలేషన్కి మాత్రం చాలా పెద్ద పీట వేశారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా, 1125 ఎస్ఎఫ్టీలో 42 యూడియోస్తోని చాలా అద్భుతంగా రావడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ యొక్క టెర్రస్ పైన చూసుకున్నట్టయితే మనకు ఫ్లోరింగ్ అయితే చాలా నీట్గా చేయించడం జరిగింది. అదేవిధంగా ఒక పెద్ద వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ దీని రేటు గురించి మనొక్కసారి మాట్లాడుకున్నట్టయితే 54 లక్షల రూపాయలు చెప్తున్నారు. 54 lakhs చెప్తున్నారు. ఈ 54 lakhs అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఒక 2 లక్షల రూపాయలు మీరు డౌన్ పేమెంట్ కట్టుకోగలిగితే మిగతా అంతా మనకు బ్యాంక్ లోన్ వస్తుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఈ అపార్ట్మెంట్ యొక్క లొకేషన్ రావాలన్నా, దీని గురించి ఇంకేమైనా మీకు సందేహాలు ఉన్నట్టయితే పైన కనపడుతున్న ఓనర్ ఫోన్ చేసినైతే లైవ్లో మీకు డాక్యుమెంట్ పరంగా అయినా సరే, కన్స్ట్రక్షన్ పరంగా అయినా సరే, లొకేషన్ హైలైట్స్ గురించి అయినా సరే, రేటు గురించి అయినా సరే, మీ ప్రొఫైల్ బాగుంటే మాత్రం 100% లోన్ వస్తుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్న ఓనర్ ఫోన్ చేయగల మా యొక్క మనవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే కింద నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మరొక అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు. సదా మీ సేవలో అంజయ్య.